2019లో సేమ్ 1 to 2% మధ్య ఓటింగ్ 0%, 0 సీట్లు. 2024లో కూడా 0 సీట్లు, 1 to 2% మధ్య ఓటింగ్. అంటే కనీసం ఇక్కడ నాకు తెలిసి సర్పంచ్ కానీ ఎంపీ ఏం ప్రాధాన్యత లేదు. 2009లో ఉందిగా కాంగ్రెస్ కి ప్రాధాన్యత, 2004లో కూడా ఉంది. అందుకని మనం దాని గురించి డిస్కస్ చేయలేం కదా, మనం ప్రజెంట్ పాలిటిక్స్ మీద మాట్లాడతాం. ఓకే, అది కూడా అప్ టు 15 ఇయర్స్ పాలిటిక్స్ లో చూస్తే ఒక 15 years గా 3 జనరల్ ఎలక్షన్ జరిగితే 2014, 19, 24లో 0 సీట్లు వచ్చినటువంటి దానికి రాజశేఖర రెడ్డి గారు కూతురు హోదాలో ఈమెకు అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. సరే కనీసం ఏమైనా ఒక్క సీటు గెలిచిందా, ఆమె ఏమైనా గెలిచిందా? లేదు. ఇంకా దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేసే పనే ఉంది. కాదే మీరు డిస్కషన్ పెట్టారు కాబట్టి 2 తెలుగుదేశము జనసేన ప్రతినిధులు మొన్నటిదాకా వైఎస్ అంటే బూతులు తిట్టినటువంటి వాళ్ళు ఎస్ వాళ్ళ వైఎస్ వారసత్వం రాజారెడ్డికి వచ్చేసిందని డిబేట్లో అసలు రాజారెడ్డి అనే పేరుని అంతకుముందు ఫ్యాక్షనిస్టు అసలు ఆ పేరే ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ దేశంలో ఉండకూడదు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎటు డిస్కషన్లో చెబుతారు. ఆ రాజారెడ్డి గారు మాసు, ఇప్పుడు ఈ రాజారెడ్డి గారు యంగ్స్టర్, యువకుడు, చదువుకున్నోడు, క్లాస్ కదా ఈయన. అవునా? అది కూడా వాళ్ళు చెబుతారా, మీరు అందించారు కాబట్టి. సో వాళ్ళందరూ అంటారు కాబట్టి మీరు డిస్కషన్ పెట్టారు కాబట్టి చెప్పాలి. షర్మిల గారు 2019 ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు కదా, మంచి పాయింట్ చెప్పారు కదా. అవును. మరి మేము 2017 ఎన్నికల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే ఎన్డీఏకి మేము మద్దతు ఇచ్చాం. షర్మిల గారు మాతోనే ఉన్నారు అప్పుడు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మీతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. అంటే ఇప్పుడు విడిపోయారు కాబట్టి నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారు కదా. సరే నోటికి ఏదని కాదు కదా, ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూతురేగా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూతురేగా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బీజేపీని వ్యతిరేకించారుగా, ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించారు కదా. ఆమె 2017లో వైఎస్ఆర్సీపీతో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తరపున 2019 ఎన్నికల్లో ప్రచారం చేసే కంటే ముందు మేము ఎన్డీఏ అభ్యర్థికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలిపినప్పుడు కూడా ఎస్ లేదన్నయ్యా నువ్వు ఎట్లా ఇస్తావు, గుచ్చుతున్నావు కత్తితో, వ్యతిరేకిస్తున్నా నేనని చెప్పి 2017లో ఎందుకు వెళ్ళిపోలా, 18లో ఎందుకు వెళ్ళిపోలా, 19లో ఎందుకు వెళ్ళిపోలా? ఆమెకో విధానం లేదు, మాకో విధానం ఉంది. మేము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్పీకరు ఇలాంటి ఎన్నికల్లో మాకు బద్ధ శత్రువులైనా కూడా అధికార పార్టీ పెట్టినప్పుడు దానికి పోటీ ఉండకూడదు ఆ పదవులకు అనేది మా నినాదం. మాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం అయినా మేము 2012 ప్రెసిడెంట్ ఎలక్షన్లో 2012 వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో యూపీఏకి మద్దతు తెలిపాం. అవును. తర్వాత 2017 ఎన్నికల్లో మేము అప్పుడు ఎన్డీఏతోనే వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం జనసేన ఎన్డీఏతోనే ఉంది, ఏది 2017లో. అయినా కూడా మేము ఎన్డీఏకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో మద్దతు తెలిపాం. మళ్ళీ 2022లో ఏదైతే జనసేన ఎన్డీఏతోనే ఉంది కానీ మేము ప్రెసిడెంట్ ఎలక్షన్లో మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మద్దతు తెలిపాం. ఇప్పుడు 2025లో వాళ్ళతోనే ఉన్నారు అయినా మేము మద్దతు తెలిపాం. ఇదేంటి, అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి అక్కడ పోటీ ఉండకూడదు, రాజ్యాంగబద్ధ పదవులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అని మా నినాదం. 2 మాకు బద్ధ వ్యతిరేకం అయ్యన్న పాత్రుడు అండ్ ఎవరైతే కోడెల శివప్రసాదరావు. తెలుగుదేశం పార్టీ మాకు బద్ధ వ్యతిరేకం మీ అందరికీ తెలుసు. కానీ స్పీకర్గా వాళ్ళు కంటెస్ట్ చేసేటప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ఎందుకు, అక్కడ ఎలక్షన్ పోటీ వద్దు, మాకు ఆ రోజు 63 సీట్లు ఉన్నాయి, సరే 67 సీట్లు ఉన్నాయి, 67 ఉన్నా కూడా మేము మద్దతు తెలిపాం. ఎందుకు, అక్కడ మేము పోటీ పెట్టదలుచుకోలేదు, వద్దు ఎవరు వాళ్ళు డిసైడ్ చేశారు, కానీ స్పీకర్గా మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి మేము మద్దతు తెలిపాం. తర్వాత ఆయన వ్యవహరించాడా లేదా, 23 మందిని తీసుకొని 4 మంత్రి, అది సెకండరీ. బట్ ఆ పదవుల్లో మేము వద్దనేది ఒక విధానం పెట్టుకున్నాం, దాని ప్రకారం మేము వెళ్ళాం. దాంట్లో ఇప్పుడు ఈమెకి ఇబ్బందికరం వచ్చి రాజారెడ్డికి వైఎస్ అని పేరు పెడితే తప్పేంటి అన్నారు కదా. తప్పలేదు, మీ ఆయన కూడా మెర్చి మళ్ళీ అనిల్ బదులు వైఎస్ అనిల్ శాస్త్రి తీసేది రెడ్డి పెట్టి ఎవరు వద్దన్నారు. ఎలా తప్పు కదా వెంకటరెడ్డి గారు, మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారు మీరు. ఎట్లా ఇది సార్? అంటే మీ పార్టీలో ఉన్నంత కాలం పెద్ద పెద్ద ఫ్లెక్సీలో వైఎస్ షర్మిలారెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల మేము మాట్లాడలేదు, వైఎస్ రాజారెడ్డి ఎట్లా అవుతాడని అది అడిగాం. ఇప్పుడు అట్లా అన్నప్పుడు నారా భువనేశ్వర్ గారు కూడా నందమూరి భువనేశ్వర్ మార్చుకోవాలిగా, రామారావు గారి కంటే లెగిస్తే. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పెట్టారు పేరు రాజారెడ్డి అని? ఆయన పేరు పెట్టే వైఎస్ రాజారెడ్డి అని పెట్టలేదు కదా, రాజారెడ్డి అని పెట్టాడు వాళ్ళ నాన్న పేరు. వైఎస్ రాజారెడ్డి అని పెట్టరు కదా ఎవరు. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్నాక అనిల్ గారికి షర్మిల గారికి సంబంధించిన